మనమెందుకు ఒక శాఖ కాదు అనే వర్తమానములో మనమెందుకు డినామినేషన్ కాదు. డినామినేషన్ అంటే మన చుట్టూ ఉన్నాయన్నీ శాఖలు, సంస్థలు, శాఖలు. కానీ మనది శాఖ కాదు, సంస్థ కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మన శాఖ కాదు. తెలుస్తుందా మీకు? కృపాగుడారం అనేది శాఖ కాదు, సంస్థ కాదు. శాఖ సంస్థల్లో ఏ టయానికి వచ్చినా పర్వాలా, ప్రార్థనకి ఏ టయానికి వెళ్ళినా సేవకుడు ఏమన్నాడు. ఇప్పుడు ఏమో సంఘశాఖలో నుంచే వచ్చింది విక్టోరియా. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు 10 గంటలకు 10:30 ఎన్ని గంటల చర్చ స్టార్ట్ మీది? 10 o'clock 2 గంటలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోజున. నేను గమనించా. ఆ పాస్టర్ ఏం పట్టించుకోడు, వచ్చారా రాలేదా, ప్రార్థన యామెన్ అనే లోపల ఎంతమంది వచ్చారు అనేది లెక్క, కౌంట్, ఇంకంతే. కానీ ఇది ఒకవేళ నువ్వు సంస్థగా శాఖగా వర్తమానాన్ని చూస్తే నీకేం దొరకదు ఇక్కడ. నేను సంఘంలో కొంతమంది వ్యక్తుల గురించి నేను ఆలోచన చేస్తా, అంటే ప్రార్థనకు వచ్చే విషయంలోనే చాలా బాధపడతా నేను. మిగిలిన విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత, సమయము, క్రమము దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు బాధపడతా, ప్రార్థన చేస్తా, ప్రభా సరిచేయని. ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట గట్టిగా తీసుకోండి. సేవకుడు మా గురించి వేదన చెందుతున్నాడు అని. ఈరోజు నేను ఎవరికి అధ్యక్షత కూడా ఇవ్వాల. ఎందుకంటే అధ్యక్షత వహించే వాళ్ళు ఒక అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేయమని చెప్పాను. అక్కడ ఎవరు వచ్చినట్టు కనపడలేదు, అందుకే నేను ఈరోజు ఎవరికి అధ్యక్షత కూడా ఇవ్వలేదు. అంటే ఒక క్రమాన్ని పాటించటంలో మనం తప్పిపోతే అన్నీ తప్పిపోతాయి. చూడండి, వెన్నుపూస ఒక పూస తప్పితే దాన్ని వెంటనే సరి చేసుకోకపోతే మిగిలిన పూసలన్నీ వరుసగా అన్నీ తప్పిపోతాయి. ఇలా ఉండాల్సిన వెన్నుపూస ఇలా అయిపోద్ది, మెలికలు తిరిగిపోద్ది. మనం ఎందుకు ఒక శాఖ కాదు అనే వర్తమానంలో ప్రవక్త ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆ రోజున కమ్యూనియన్ సహవాసం, ప్రభు సహవాసం జరుగుతుంది. ఇప్పుడు మేమెందుకు ప్రభు సహవాసము తీసుకొనిచున్నామనే దాని గురించి మేము మీకు చెప్పగలం. మనకి ఈ నెల 28వ తారీఖున ప్రభురాత్రి భోజన సహవాసం ఉన్నది. ఈ నెలలో రొట్టె సహోదరుడు చలమయ్య వాళ్ళ ఇంట్లో నుంచి రొట్టె వస్తుంది. అర్థమైందండి? సంఘ పెద్దలు అలాగే వాక్యోపదేశకులు చేసేవాళ్ళు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇంట్లో నుంచి నేను అలా తీసుకోవాలని ఆశపడుచున్నాను. అది దీవెన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు కలగాలని నేను ఆశపడుచున్నాను. మేమెందుకు, బైబిల్ ఎక్కడా లేదు యాజకుడి ఇంట్లో నుంచి రొట్టె వెళ్ళాలనే లేఖనం నాకు ఎక్కడ దొరకలే. మా అమ్మ అంది యాజకుడి ఇంట్లో నుంచి వెళ్ళాలి కదా అని. నాకైతే ఎక్కడ వాక్యం దొరకలే. వాక్యం దొరకనప్పుడు నేను దాని ప్రకారము ఎవరేమన్నా దాని కొరకు నేను నిలబడాల్సిన అవసరం కూడా లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు మేమెందుకు ప్రభు సహవాసం తీసుకొని చున్నామనే దాని గురించి మేము మీకు చెప్పగలము. మేమెందుకు పాదశుద్ధిని అవలంబించుచున్నామో మేము మీకు చెప్పగలము. వారు పాపములో పాలిభాగస్తులుగా ఉన్న యెడల అటువంటి వారిని ఈ సహవాసపు ఆరాధనలో పాల్గొనుటకు మేము వారిని అనుమతించము. ప్రవక్త చెప్తున్నాడు, అందరూ వినాలి. అంటే మొహమాటం లేకుండా చెప్తున్నాడు. పాపములో పాలిభాగస్తులై ఉన్నవారు ఎవరైనా సంఘములో ఉంటే ప్రభురాత్రి భోజనములో పాలిభాగస్తులు అవటానికి మేము అనుమతించం. ఆ కారణము చేతనే గత 2-3 వారములుగా ఎచ్చట మనస్పర్ధనలు వంటి గలిబిలి వాతావరణము ఉన్నదో వారి యొద్దకు వెళ్ళుచు ఒక్కొక్క సభ్యుణ్ణి నేను సంధించుచు వచ్చుచు ఉన్నాను. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఎవరి దగ్గర తప్పు జరుగుతుందో వెళ్ళి వాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడు.
ఒకవేళ నిజంగా మీరు వర్తమానం నమ్మితే మీరు చెప్పాలి సేవకుడికి, అయ్యా నాలో మీకు ఏమన్నా తప్పు కనబడితే మొహమాటం లేకుండా చెప్పండి. ఇది యథార్థమైన భక్తి. ఏంటి నాకు చెప్పారు, ఈ స్వభావం వచ్చిందా? నువ్వు ఈ ఇస్కరియోతు ఫ్రెండ్వే. ఎవరిలో అయితే మనస్పర్ధనలు వస్తున్నాయో ప్రవక్త చెప్తున్నాడు, ఆ గలిబిలి వాతావరణం సంఘంలో ఎవరి దగ్గరకు వస్తుందో నేను వాళ్ళని కలుసుకొని వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇచ్చట పీఠము యొద్దకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వదించబడిన ద్రాక్ష రసము పాత్రలోనిది త్రాగి పాలిభాగస్థులయ్యుండుడి. ప్రవక్త వెళ్ళి మీరు ఎలా తప్పు చేస్తున్నారు, చెయ్యొద్దిక. ఆమేన్. ఇంకా ఎందుకంటే వర్తమానం అలాంటిది. ఫస్ట్ ముందు మనం సరి చేసుకొని వెళ్దాం. ఆమేన్. ఎందుకంటే సరి చేయకుండా చిన్నప్పుడు మీకు తెలుసో తెలీదో మనకందరికి తాటాకి ఇల్లులు ఉండేవి, మట్టి గోడలు ఉండేవి. ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. తెలుసా? మట్టి గోడలు ఉండేవి. సంవత్సరానికి ఒకసారి ఎక్కడో చోట పెచ్చు ఊడిపోయేటట్టు ఉండేది. అలకటానికి టైం లేక దాని మీదే సున్నం కొట్టేసేవాళ్ళు. కొట్టిన రెండు నెలలకు 3 నెలలకు ఆ పెచ్చు ఊడిపడేది. అక్కడ ఒక పెద్ద మచ్చ కనపడేది. అంటే దాన్ని బాగు చేయకుండా పైన సున్నం కొట్టడాన్ని బట్టి ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మచ్చ కనపడుతుంది. భక్తి అలా కట్టుకోవద్దు. మీరు సేవకుడికి చెప్పండి, అయ్యా నాలో ఏమన్నా పొరపాట్లు మీకు కనిపిస్తుంటే మొహమాటం లేకుండా నాకు చెప్పండి, నేను సరి చేసుకోవటానికి. ఇది భక్తి కట్టుకునే విధానం. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రవక్త అలా సరి చేశాడు సంఘంలో. నువ్వు ప్రవక్త నమ్మితే పరిచర్య, ఆయన పరిచర్య నమ్మితే నేను కూడా సంఘంలో అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆమేన్. ఇక వేరే హృదయంతో నువ్వు ఎక్కడికి వచ్చావు అనుకో, నేను ఎంత చెప్పినా అది లోపలికి వెళ్దాం. ఫస్ట్ పాయింట్. ఓకే, రైట్. ఒక్కొక్క సభ్యం రైట్. ఇది బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన పాత్రలోని నువ్వు త్రాగు. వీధులలో వారిని చూచినప్పుడు మీ తలను తిప్పుకొని, మీ విశ్వాసే, సంఘంలోకి వచ్చే విశ్వాసే, ఎదురవగానే తలకాయ పక్కింటికి వెళ్ళి తిప్పి వాళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు చూసుకుంటే ఈ లోపలికి దాటిపోతారని. మీ టెక్నిక్ నాకు తెలియదా ఏంటి? ప్రవక్త కూడా తెలిసిందా? ప్రవక్త అన్నాడు, వీధుల్లో వారిని చూసినప్పుడు మీ తలను త్రిప్పివేసుకొని వెలుటయ్యి వంటి కార్యములు చేయుచున్న మీకు సిగ్గుగా లేదా? బా, సహోదర మరియు సహోదరినులారా, అంటే ఆడవాళ్ళకి, మీరు ఫోనులో వచ్చేసింది పాయింట్, వచ్చేసింది. ప్రవక్త చెప్పాడు, నేను చెప్పలేదమ్మా. మీరు ఫోనులో ఒకరి గురించి ఒకరు అర్థము లేని వ్యర్థమైన సంభాషణలతో మీ మాటలు నిండిపోయి ఉన్నవి. మీరు ఆ విధముగా ఉండిన ఎడల క్రైస్తవునని చెప్పుకొనుటకు కూడా అసలు మీకు అర్హత లేదు. అది నిజము. నాకు తెలిసి ఎక్కడ క్రైస్తవులు లేరు చాలామంది. ఒప్పుకుంటే నిజమేనయ్యా, నిజంగా ఫోన్ పక్క ఇంట్లోనే ఉంటారు, ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు, ఇంటికి వెళ్తారు టైం కుదరక. ఆ ఫోన్ సంభాషణలో ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు ప్రవక్త చెప్పిందే. ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ మళ్ళీ ఇంకోసారి చదువుతుంది, ఇది మనకు అవసరం. వాక్యం కంటే మొదట పగిలిపోయిన గోడలు బాగు చేసుకోవటం అవసరం. వర్షం వచ్చాక డేక్షలు పెట్టాకంటే నీళ్లు పడుతున్నాయి అని పగిలిపోయిన గోడలు సరి చేసుకోవటం మంచిది. అంతేనా? సరి చేసుకొని వెళ్దాం. అసలు నేను బెన్ని చలమయ్య ఇంకో పాస్టర్ గారు వెళ్ళాము, రెడ్డిగూడెం సైడ్ వెళ్ళాం కాస్త వాక్య పరిచర్య గురించి. వెళితే ఒక ఊరు ఉందండి. ఆ ఊరు అంతా రెడ్డిస్ ఉన్నారు, ఊరు నిండా హిందువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ గుడి ఉంది, పుల్లమ్మ గుడి ఉంది, ఇంకా పుట్లమ్మ గుడి ఉంది ఒకే ఇంట్లో. ఆ ఇంట్లో ప్రార్థన పెడదామని వెళ్ళాం. ఆయన అంటాడు, అయ్యగారు ఎల్లమ్మ గుడి పుట్లమ్మ గుడి ఉంది, మరి పెట్టుకుంటారా మీరు ప్రార్థన అని అడుగుతున్నాడు.
అంటే వాళ్ళకి దేవుని గురించి సరైన అవగాహన లేదు. హిందువులే అయ్యా మేము ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నామంటే, చెప్పండి అయ్య గారు మీరు ఎక్కడ పెట్టుకుంటారు, ఇది ఎదర ఖాళీ స్థలం ఉంది బాగు చేసి ఇవ్వమంటారా, లేదా రండి మా రెడ్డి గారి ఇంట్లో ఉంది స్థలం ఉంది అక్కడ పెట్టుకుంటారా మీరు? అంతా హిందువులే, క్రైస్తవుడు ఎవడో లేడు. అంటే వాళ్ళకి నిజంగా వాక్యం వెళ్తే వాళ్ళు ఎంత జెమ్స్లాగా తయారవుతారో తెలుసా దేవుని కొరకు. ఆ రోజు వాళ్ళ ముందు మనం పనికిరాం, మన భక్తి పనికిరాదు. చాలా శివరాత్రి గురించి కూడా నేను ప్రార్థన చేశాను. అంటే ఇంక అసలు వాక్యమే తెలియని గ్రామాలు ఉన్నాయి, దేవుడు ఎవరో తెలియని గ్రామాలు ఉన్నాయి. అందరు దేవుడితో పాటు ఈయన దేవుడు, అందరం కొలుస్తున్నాం, ఈయన కూడా కొలుద్దాం అంతే. కానీ ఈరోజు మీకు వాక్యం తెలిసింది, మీకు వాక్యం వర్తమానం తెలిసింది, ప్రవక్త ఎవరో తెలిసింది, సత్యమేంటో తెలిసింది, సర్వసత్యంలోకి ఎలా వెళ్ళాలో తెలిసింది, పరిశుద్ధతకి అతి పరిశుద్ధతకి తేడా ఏంటో తెలిసింది, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలిసింది. ఆమేన్. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఫోన్లో ఒకరి గురించి ఒకరు అర్థము లేని వ్యర్థమైన సంభాషణలు, మీ ఫోన్లన్నీ ఆ మాటలతో నిండిపోయాయంట. మీకు తెలుసా, ఒక రోజున ఇలాగా అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇలా కూర్చుంటే మీరు మాట్లాడిన మాటలన్నీ గాలిలో వినబడతా ఉంటాయి, గాలిలో వినబడతా ఉంటాయి. నువ్వు గుర్తుపడతావు, ఇది నాదే, ఈ స్వరం నాదే, ఈ స్వరం నాదే. సంభాషణ అంతా వచ్చేస్తుంది, సంభాషణ అంతా వచ్చేస్తుంది. ప్రవక్త అన్నాడు, అర్థం లేని వ్యర్థమైన సంభాషణలతో మీ మాటలు నిండిపోయాయి. మీరు ఆ విధంగా ఉంటే క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి కూడా నీకు అసలు అర్హత లేదు. నిజము, అటువంటి ఫోను సంభాషణలకు వైదొలిగియుండుడి. ప్రవక్త ప్రేమతో చెప్తున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది ఫోన్ స్టార్ట్ చేస్తే ఎంత చెత్త మాట్లాడతారో, అది నాకు తెలుసు ఎంత చెత్త మాట్లాడతారు. నా చెవులతోనే వింటా ఉంటా, చెత్త వస్తుంది నాకే. కానీ వాక్యం గురించో దేవుని విషయాల గురించో ఈరోజు వాక్యం ఎలా నడిచిందని ఒకవేళ ఆ సంభాషణ అది వేరు, అది వేరు. చూసావా, ఈ మాట అనగానే ఆ మాట అనేసింది, ఆ మాట అనగానే చూసావా ఈ మాట అనేసింది, వెంటనే వెనక నుంచి ఒక స్వరం వచ్చింది, విన్నావా నువ్వు? ఏ సంభాషణలు. ఓకే రైట్, మీ హృదయాలు చెడగొట్టుకోవద్దు దయచేసి. ప్రవక్త అన్నాడు, ఆ సంభాషణ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నువ్వు చెప్పలేకపోతే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడవద్దు. నేర్చుకోమ్మా. బయట ఉన్నవాళ్ళు ఫోన్లో ఒకరి గురించి మంచిగా చెప్పటం నీకు ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడొద్దు వాళ్ళ గురించి. జ్ఞాపకం ఉంచుకోండి, అందునిమిత్తమై నువ్వు బాధ్యుడు అవుతావు. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నువ్వు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరగలేదు. అంటే ఆ మనస్సు నీకుంటే ఫోన్లో జానీ వింటున్నావా, ఫోన్ చూస్తున్నావా, తలకాయ పైకి ఎత్తాను మాట్లాడేటప్పుడు. ఇలాంటి స్వభావం ఉండి నువ్వు ప్రార్థనకు వస్తున్నా నీ హృదయానికి ఇంకా తెలియదంట ఏమని, నువ్వు దేవునితో ఇంకా సరిగ్గా ఉన్నావన్నా సరిగ్గా లేవనే సంగతి నీ హృదయానికి కూడా. ఎందుకని? నీ హృదయం అంతా ఈ యొక్క విషయాలతో నింపబడిపోయి ద్వేషము, అసూయ, కక్ష, ఇంకేంటి వ్యతిరేక స్వభావాలు, ఇవన్నీ నీ హృదయంలో నిండిపోతే దేవుని ప్రేమకు స్థలం ఎక్కడ? సంఘములో దేవుడు మాట్లాడే వాక్యానికి స్థలం ఎక్కడ? యవనస్తులారా, తల్లుల్లారా, పురుషుల్లారా, అందరికీ, సంఘం అంతటికి మీ హృదయములో ఎలాంటి స్వభావాలు ఉంటే ప్రవక్త అన్నాడు మీరు చాలా సిగ్గుపడాలి. ఇలాంటి చేస్తున్నందుకు మీరు చాలా సిగ్గుపడాలి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. రాత్రి ఆ మాట చదివినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఒకరు ద్వేషించారండి, చెప్తాను. సపోజ్
నిన్ను ఒకరు ద్వేషించారు, నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివైతే, నీ హృదయాన్ని నువ్వు చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యవు. నీ హృదయాన్ని చెడగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యవు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవు. ఎందుకంటే వాళ్ళ హృదయం చెడిపోయిందని నా హృదయాన్ని నేనెందుకు చెడగొట్టుకోవాలి? అపోస్తుడైన పౌలు గలతీ 6:1 ఒక మాట చెప్పాడు. ఏమన్నా అంటే బైబిల్ తీయొద్దులని. సహోదరులారా, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నానండి. నేను మళ్ళీ మీకు రుద్దటానికి నేను ప్రయత్నం చేయట్లా. ప్రవక్త చెప్పింది చెప్పా, బైబిల్లో ఉన్న మాట కూడా ఒకటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. మరొకసారి చెప్తున్నా, ఇది సంఘశాఖ కాదు, ఇది సంస్థ కాదు. సమయాన్ని పాటించండి. మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా మరలా ప్రతి సంవత్సరం చెప్తున్న మాటే మరలా ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను, సమయాన్ని పాటించండి. క్రొత్త కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించండి. గలతీయులకు రాసిన పత్రిక 6:1 ఏమందంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోమలోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. అంటే నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే నువ్వేం చేయాలంటే, అలా కాదు చెల్లి, అలా కాదక్క, అట్ట కాదు, నువ్వు మాట్లాడిన దాంట్లో చిన్న పొరపాటు ఉంది, కానీ వాక్యములు ఇలా ఉంది, దేవుని వాక్యములు ఇలా ఉంది, లేదా నీకు ప్రవక్త వర్తమానం తెలుసు అనుకో, వర్తమానములు ఎలాగా ఉంది అని చెప్పి, నాకు తెలుసు ఇప్పుడు ఈ ప్రార్థన అయిన తర్వాత కొంతమందిలో ఇంకా రేగిద్ది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, ఎలా రేగిద్దో అసలు కందిరేగలు అనమాట. ఉన్నారు మన సంఘంలో, కందిరేగలు ఉన్నారు. ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టేవాళ్ళు లేరు. ఆ సంగతి నాకు తెలుసు. రెచ్చగొట్టే పురుగులు ఉన్నాయి సంఘములో, రెచ్చగొట్టే పురుగులు ఉన్నాయి. ఓకేనా? నేను వాళ్ళతో కూడా నేను చెప్తున్నాను, దయచేసి ఒకవేళ మీ హృదయాలు చెడిపోయి ఉంటే వాక్యాన్ని తీసుకొని చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర, ప్రభా వాళ్ళని నేను గాయపరిచానేమో, వాళ్ళని నేను దుఃఖపరిచానేమో, వాళ్ళని నేను బాధ పెట్టానేమో, నన్ను క్షమించయ్యా అని మొదట మీరు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. అప్పుడు నీ హృదయం తేలికైపోతుంది. నీ హృదయము ఇంకంతే. సమాధాన పడువారు ధన్యులు, సమాధాన పడువారు ధన్యులు. సంఘానికి ఏం కావాలంటే సమాధానంగా, గందరగోళంతో నడిచేది సంఘం కాదు, అది పంచాయతీ. ఓకేనా? అవి పంచాయతీలు. ఒకటి మనలోకి దేవుని ప్రేమ రావాలి. సంఘంలోనే ఎంతోమంది నన్ను తిడతారు, నేను పట్టించుకుంటున్నారా? వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా. ఒకరోజు వాళ్ళకి తెలుస్తుంది, సేవకుడు, సేవ నేనే పొరపాటు చేశా అని. ఆ స్వభావం దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు మారు మనసు వస్తుంది. ఈ లోపల నా హృదయాన్ని నేను చెడగొట్టాను అనుకోండి, నేను ఇక్కడికి రాలేను. నా హృదయం పాడైంది అనుకోండి సంఘంలో ఒక వ్యక్తి విషయమై, నేను ఇక్కడికి రాలేను, ఏం చెప్పలేను కూడా, వాక్యాన్ని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే హృదయం అంతా గందరగోళంతో నింపబడి ఉంటుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఎవడైనా తప్పిదములో చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీరు శరీర సంబంధులైతే నేను చెప్పక్కర్లా, మీరు కూడా తిరిగి రివర్స్లో వాళ్ళని కూడా, వాళ్ళు ఏం మాట అంటే 100కి 10 అంటారు. ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమోనని నీ విషయమై నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలంట. అంటే నీ హృదయం చెడిపోకుండా నువ్వే కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 970 రూపాయలు ఏం చేయాలో ప్రార్థన చేసి నేను చెబుతాను. అమ్మ దీనికి వాడాను అని. సరేనా? హ్యాపీ అని అందరూ? హ్యాపీయేనా? చూడండి, కాసే చెట్టు మీద ఒక రాయి పెడితే అది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక కాపు కాసింది. దానికి పెద్ద దెబ్బేం కాదు. అర్థమైందా? కాఫీ వేసినోడికే చేయను పుట్టిద్ది, అంతే, ఏం లేదు. ఓకేనా? అందరూ లేచి నిలబడదామా? అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, ఆహా, ఆహా, అందరం పడదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. వెనక ఉన్న వాళ్ళు కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నాం మనం ఇప్పుడు. స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమై దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ యేసయ్యా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అనువాద స్తోత్రం, అల్ఫా ఒమేగా. మరొకసారి అందరం కలిసి ఆమేన్. అనువాద స్తోత్రం, అల్ఫా ఒమేగా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, హల్లెలూయా. అందరూ
హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అలాగే నిలబడి ఉండండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. మన మధ్య సహోదరుడు జోజీ దేవుని వాక్యాన్ని చదువుతాడు. 14వ వచనము నుంచి 19వ వచనము వరకు. పీడితుడై ఉండగా అతని చూసి కన్నీరు పుట్టుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములో రొమ్ముతూ నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, నీకు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా తీసుకునేను. తూర్పు వైపున నన్న కిటికీ విప్పుమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా బాణము వేశాను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్ములను రక్షించు బాణము, సిరియన్లు నాశనమగు వరకు వారిని అంతము చేయదు అని చెప్పాను. బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనక ఎక్కువైను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమైనప్పుడు అతడు ముమ్మారు కొట్టమని. కాదు కాదు కరెక్ట్ చదవండి. అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైన 6 మారులైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించేదవని చెప్పాను. పరిశుద్ధుడా, ఈ లేఖనాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనము చేత మీరు మాతో మాట్లాడి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఇక్కడ ఈ రోజున మరి చదవబడిన లేఖనములో నుంచి ప్రవక్త ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఈ లేఖనములో నుంచి అంశము ఏమిటంటే ద యారో ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్, దేవుని విమోచన బాణము. 1956 ఆగస్టు 1వ తారీఖున ప్రవక్త వర్తమానం ఇచ్చాడు. ద యారో ఆఫ్ గాడ్స్ లేదా లార్డ్స్ డెలివరెన్స్, దేవుని యొక్క రక్షణ బాణం. ఆమేన్. షూట్ ఫ్రమ్ అబౌవ్, విల్లు నుండి దాన్ని విడుదల చేయాలి. ఆమేన్. రక్షణ బాణము, యెహోవా రక్షణ బాణము ఎక్కడి నుంచి? రైట్. ఈరోజు నేను కొన్ని విషయాలు మరి అదే అంశం నుంచి నేను తీసుకొని మాట్లాడుచున్నాను. తెలుగులో లేదు కానీ వర్తమానము ఇంగ్లీషులో ఉన్నది. కేవలము ప్రవక్త ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చిన్న మెసేజ్ ప్రవక్తది ఇచ్చింది. కానీ దేవుడు దాంట్లో నుంచి ఇంకా కొన్ని ప్రత్యేకతలు, ప్రత్యక్షతలు దేవుడు బయటికి తీసుకొచ్చి సంఘానికి మన ఎదుటికి కొన్ని విషయాలు దేవుడు మన ఎదుటి తీసుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో మీకు తెలుసా, ఇశ్రాయేలీల యుద్ధం జరిగింది. గాజా మీదకి, పాలస్తీనా మీదకి జరిగిందా, జరగలేదా?
ఆ యుద్ధములో అయ్యా అందరూ వినాలి. ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళారు, ధర్మశాస్త్రాన్ని. తోరానా ఏదో అంటారు, తోరా. ఇలాగే మన బైబిల్ లాగే ఉంటుంది ధర్మశాస్త్రం. అది తోరాని వాళ్ళు రూతు గ్రంథం దాకా వచ్చాడు. మొక్కలు పెంచుకుంటా సంసారం చేసుకుంటా పిల్లలను కనుక్కుంటా దావీదు కాలం నుంచి ఏస్తేరు గ్రంథం దాకా ప్రయాణం చేస్తారు, ఒక్క శత్రువును ఉంచుకోవటాన్ని బట్టి. ఈరోజు ఆ మాటకు ఒక అర్థం చెప్పనా? ఒక బలహీనతను నువ్వు దాచేసుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఒకటి దాచేసుకో. నీ భర్తకి చెబితే ఏమయ్యిద్దోనని దాచబడిన పాపం ఒకటి ఇంకా ఉంది నీలో. నీ భార్యకి చెప్తే ఏమవుతుందో అని దాచుకున్న పాపము ఇంకా ఒకటి ఉంది నీలో. అదేం చేస్తుందో తెలుసా? లోపల గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. అది పెరుగుతుంది. ఆ పెరుగుచున్నప్పుడు శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అవి మీకు అర్థం కావండి. నేను చెప్పే కొన్ని విషయాలు మరి ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? నాకైతే ఏడుపు వస్తుంది, కానీ మీ గురించి ఇంకా సరి చేసుకోవట్లేదని ఏడుస్తున్నాను నేను మీ గురించి. ఇంత వర్తమానం వింటున్నా కానీ, ఇంత వాక్యం వింటున్నా కానీ కండిషన్ నో కండిషన్స్. ఎక్కడ బయట వర్తమాన సంఘాల్లో ఉన్న కండిషన్లు ఏవి లేవు ఇక్కడ. మీ కండిషన్ కావాలంటే రాజవర్ధన్ గారి చర్చికి వెళ్ళండి, లేదా మన మెసేజ్ చర్చెస్ చాలా ఉన్నాయి. వరంగల్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, లేకపోతే బొలారంలో ఉన్నాయి. వెళ్ళండి మీరు. గేట్లు వేయబడతాయి, తాళాలు కూడా వేయబడుతున్నాయి. సేవకుడు సంఘాన్ని సరి చేసుకుంటున్నారు. నేను తప్ప, నేను పనికి మాలిన అయిపోయాను మీకు. గంతే, నేను సరి చేయట్లేదు. నేను సరిగ్గా ఉండమని సంవత్సరాలు చెప్పినా మరి మీకు ఎందుకు ఆ మనసు రావట్లేదో నాకు తెలియట్లేదు. ఈ ఆడవాల్సి వస్తుంది, మిమ్మల్ని బట్టి నేను ఆడవాల్సి వస్తుంది. సరి చేసుకోండి అని చెప్పడమే తప్పు అయితే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. ఎందా ప్రవక్త చెప్పిన మాట. సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు క్రైస్తవురాలివి కాదు, క్రైస్తవుడివి కాదు. నీ స్వభావాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, అడిగితే తప్పేంటంట, మాట్లాడితే తప్పేంటంట, దాన్ని ఏమంటారు, ఎదిరిస్తే తప్పేంటంట, లేకపోతే వాదిస్తే తప్పు. ఈ స్వభావం చూసారా? ఈ స్వభావము క్రీస్తుని ముద్దులు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయే ఆ ఫ్యామిలీతో స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు. ఎన్ని చెప్పినా ఆ లోపల ఉన్న స్వభావం మార్చుకోలే. యోధ అద్భుతాలు చూశాడు, మార్చుకోలా. స్వస్థతలు చూశాడు, స్వభావం మార్చుకోలా. నిజముగా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని దేవునితో నడుస్తూ చూశాడు, ఆయన లోపల స్వభావాన్ని మార్చుకోలా. ఇంకెప్పుడు మారుతారు? మరి నేను చెప్తా, క్షమాపణ ఉన్నప్పుడే సరి చేసుకోండి. క్షమాపణ దొరికినప్పుడే మీరు సరి చేసుకోండి. వాక్యం కంటే మీరు సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యమండి. ఇంకా చెప్పే కదా, గోడ బాగు చేయకుండా సుమ్మం కొడితే ఎట్లుంటుందో, మీరు సరి చేసుకోకుండా నేను ఈ వర్తమానాలు చెప్పినా మీకు ప్రయోజనం ఉండదనే నేను అనుకుంటున్నాను. నేను సరి చేసుకుంటే మీరు ఎలా ఉండరు, మీ వస్త్రధారణ ఎలా ఉండరు, మీ మాటలు ఎలా ఉండవు, మీ హృదయాలు ఎలా ఉండవు, మీ స్వభావాలు ఎలా ఉండవు. అది మీకు ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియట్లేదు. ఒక మాట అంటే అలుగుతారు, ఒక మాట అంటే అరికాల నుంచి నడినెత్తికి తాసుభావంలోకి వచ్చేస్తుంది కోపాలు. ఎందుకు అలాంటి స్వభావాలు సంఘంలో మీరు కలిగి ఉన్నారో కూడా నాకు అర్థం కావటం లేదు. సేవకుడు మాటను సేవకుడు మన మేలు కొరకే చెప్పాడనే ఆలోచన మానేశారు. అసలు దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుడు దేవుని దగ్గర నిలబడి ఈరోజు సంఘానికి ఏం వాక్యం, రాత్రి ఎంతసేపు ఉన్నాను తెలుసా? ఇక్కడ నేను 7 గంటలకు వచ్చా, 9 గంటల దాకా ఇక్కడే ఉన్నాను. నాకు ఎప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని గురువారం రోజు చివరి రోజున తెల్లవారుజామున ఇద్దామనుకున్నాను ఇది. కానీ దేవుడు అన్నాడు, లేదు ఆదివారానికి ఆపే అన్నాడు.
ఒక ఆలోచన పెట్టాడు. ఆలోచన ప్రకారం గురువారం తెల్లవారుజామున చివరి రోజు ఇద్దాం అనుకున్నా. ఆ రోజు ఈ రోజు కొరకు దేవుడు ఈ ఆలోచన ఆపేశాడు నన్ను. అది ఎందుకొరకో నాకు తెలియదు. తర్వాత దాన్ని అసలు ఏంటి ప్రభు అని నేను దాన్ని చర్చ చేయటం ప్రారంభిస్తే నాకు ప్రవక్త వర్తమానంలో నాకు ఏమీ టచ్ అవ్వలేదు, కానీ నా హృదయాన్ని తాకింది ఒకటే, దేవుని విమోచన బాణం. అద్భుతంగా ఉంది టైటిల్. టైటిలే అద్భుతంగా ఉంది, దేవుని విమోచన బాణం. నాకు కొత్తగా అనిపించింది, ఎప్పుడు చెప్పలేదు సంఘంలో కూడా. అప్పుడు అనిపించింది ఇది సంఘానికి మంచిగా దీన్ని ప్రజెంట్ చేయాలి, ఇవ్వాలి అని నేను ఆలోచన చేసి మరలా రాత్రి ప్రభు దగ్గర కూర్చొని చాలాసేపు చాలా ఆలోచించి చాలా వస్తున్నాయి. యాకోబు బావి, ఇస్సాకు బావి చాలం చింపితే నీళ్ళు వచ్చినట్లు వస్తున్నాయి, కానీ అంత సమయం మనకు లేదు కదా. అవునా? సమయం లేదు మిత్రమా కదా, వెళ్ళిపోవటమే కదా. కొద్ది సమయం దాటితే మనం వెళ్ళిపోవాలి, కొద్ది సమయం దాటితే మనకు లేట్ అయిపోద్ది. కానీ షాపింగ్ మాల్కి వెళ్తే చెప్పండి ఆడవాళ్ళు చెప్పాలి, షాపింగ్ మాల్కి వెళ్తే చిన్నపిల్లలను తీసుకెళ్తే వాళ్ళు ముడ్లు గడిగేదాకా అక్కడ ఉండాల్సిందే కదా. అదే ఇంటికాడైతే ప్రార్థనలు అయితే అమ్మ పిల్లోడు ఏదో ఏడుస్తున్నాడని ఎత్తుకొని ఇంటికి పోవడమే. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పిల్లోడు కడుపు లేకపోతే ఇంటికి ఎందుకు అట్లా మీరు అంటే దేవునికి ఎక్కడ విలువిస్తున్నావు? నవంబర్ 36 రోజులు ప్రార్థనలు జరిగితే దేనికి విలువిచ్చావు? హృదయమే చేసి పెట్టుకొని ఆలోచించే. నాకు తెలుసు ఎవరెవరు దేనికి విలువిచ్చారో నాకు తెలుసు. అన్నీ బయట పెడితే మొహాలు మార్చుకొని పోతారు, ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ లేవు కదా. లేదా ప్రవక్త చెప్పినట్లుగా, ఇందాక ప్రవక్త మనం ఎందుకు శాఖకార దాంట్లో చెప్పినట్లుగా అలా చెప్పాలంటే 10 మంది ఉంటారు సంఘంలో, అందరూ వెళ్ళిపోతారు. 10 మంది ఉంటారు. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు కదా, నువ్వు అసలు మందిరం రావటం కూడా అనవసరం అని. ప్రభురాత్రి భోజనంలో మిమ్మల్ని పాలి భాగస్తుని చెయ్యను అని ప్రవక్త చెప్పాడు కదా. ఎన్నో కండిషన్స్ ఇక్కడ. మీరు పాపం చేసినా వచ్చి తీసుకుంటున్నారు, నాకు తెలుసు. ఇంకా ఇందా చెప్పానే లోపల ఒకటి ఉందని, అది విడిచిపెట్టకుండానే వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ. అది కూడా తెలుసు నాకు, అది కూడా తెలుసు. ఏ షోయింగా? ప్రభురాత్రి భోజనం ఏమన్నా షోయింగా? జోజ్ గారు ఏమన్నా షోయింగ్ ఇచ్చేది? అది భయభక్తులతో, శ్రద్ధతో, వణుకుతో, జాగ్రత్తగా దేవుని పరిచర్యలో ఒక భాగం అది. ప్రవక్త అన్నాడు అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. మనం ఏం చేస్తున్నామంటే పాత గోడ కొత్త సొమ్ము వేస్తున్నాం, భక్తి అలా కట్టుకుంటున్నాం. నిలబడదండి, నిలబడదు. ఆ పాపము పొక్కులాగా ఉబ్బి 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 బయటికి పడిపోగానే నువ్వు అక్కడ వేసిన కొత్త సొమ్ము ఆ భక్తి అంతా కింద రాలిపోతుంది. ఆ రాలిపోగానే చిన్న శోధన కలుగుతావు, చిన్న మాట కలుగుతావు. ఇంకా నా గురించి పాస్టర్ గారు ఈరోజు నాకు తెలీదు ఇక్కడ ఎవరున్నారు, పాస్టర్ గారు నా గురించే మాట్లాడారు అని ఇక నువ్వు కనపడవు. ఎందుకని? ఆ సొమ్ము రాలిపోయింది. బైక్ మాత్రం అలా భక్తి కనబడతానికి అలా కట్టుకుంటూ వచ్చావు, కానీ లోపల ఉన్న పాపం అలాగే ఉంది. దేవుని విమోచన బాణం. ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, అంటే ఎలీషా చచ్చిపోయే రోజు టైం దగ్గర పడింది ప్రవక్తకి. అప్పుడు రాజు అయినటువంటి యెహోయాషు జోయాష్ అంటారు ఇంగ్లీష్లో. జోయాష్ అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ప్రవక్తను కేకేస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను, అంటే విల్లుని బాణాలను తీసుకోమని చెప్పగా అతడు వాటిని తీసుకొని బాణములను తీసుకొను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు, జాగ్రత్తగా ఉంచండి, ఇలా బాణం తీసుకున్నాడు, బాణాన్ని ఇలా గురిపెట్టి ఉంచాడు. ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఆ రాజు యొక్క చెయ్యి మీద ప్రవక్త యొక్క చెయ్యి వేశాడు. జాగ్రత్తగా విందాం. బైబిల్ క్రమమే ప్రవక్తల క్రమం.
ప్రవక్త లేకుండా ఒక యుద్ధం జరగల, ప్రవక్త లేకుండా ఒక వాక్యం భూమి మీదకి రాలా. మీరు నాకు చూపించవచ్చు ఎక్కడైనా పలానా చోట ఉందంటే నేను చెక్ చేసి మీకు చెప్తా అది అవునా కాదా అని. ప్రవక్త లేకుండా వర్తమానం లేదు, ప్రవక్త లేకుండా దేవుని చిత్తం భూమి మీద ఎప్పుడూ నెరవేరలా. ఆమె ఇక నువ్వు ఏ సందర్భంలో కూడా ప్రవక్తను తీసి పక్కన పెట్టలేవు. రాజు వచ్చి అడిగాడయ్యా, ఇజ్రాయేలుకి నా తండ్రి ఇజ్రాయేలుకి రథము నీవే, రౌతులు నీవే అన్నాడు. అనగానే రారా అన్నాడు, వచ్చాడు. ఆ బాణం తీసుకోమన్నాడు, తీసుకున్నాడు. విల్లు తీసుకోమన్నాడు, తీసుకున్నాడు. సాధ్యమైనంతవరకు ఎంత లాగి పెట్టగలుగుతావో నువ్వు అలా పట్టుకోమన్నాడు. అలా పట్టుకోగానే ప్రవక్త లేచి ఆ రాజు పట్టుకున్న బాణము పట్టుకున్న చెయ్యి మీద ప్రవక్త యొక్క చేతిని వేశాడు. ఇప్పుడు రాజు చేతి మీద ఎవరు చెయ్యి ఉన్నదంటే ప్రవక్త చెయ్యి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న అభిషేకము, ప్రవక్తలో ఉన్నటువంటి దేవుని శక్తి ఇప్పుడు యావత్తు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అది సాధారణ బాణమే, అది సాధారణమైన విల్లే. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, దాని మీదకి ప్రవక్త మీద ఉన్న ఆ జయముతో కూడిన అభిషేకాన్ని దేవుడు ఇప్పుడు దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఎందుకొరకు? తన ప్రజలు ఓడిపోకుండా. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలీల విజయాన్ని ఎవరు ఆపకుండా. ఈరోజు నువ్వు కూడా దేవుని చిత్త ప్రకారం చేయి, నీ విజయాన్ని ఎవడో ఆపలేడు. ఇప్పుడు ఒకవేళ నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే నిన్ను ఓడించటానికి ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేసినా దేవుడు నిన్ను ఓడిపోనేవాడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు వెళ్ళింది నీ ప్రవక్త దగ్గరికి, వెళ్ళింది దేవుని చిత్తం తెలుసుకోవడానికి, నీ కొరకు నిర్ణయించబడిన ప్రవక్త వర్తమానం దగ్గరికి నువ్వు వెళ్ళావు కనుక హల్లెలూయా, నిన్ను ఓడిపోనేవాడు ఆయన. నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆమేన్. రైట్. రెండవది, ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే రాజుతో అన్నాడు, నీ చెయ్యి అయిపోయిందా వేశాడు. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. ఎందుకు ఎలీషా తూర్పు వైపున ఉన్న కిటికీని రాజుకి జోయోషుకి చెప్పాడు దాన్ని విప్పమని? ఎనీవన్ టెల్ మీ? ఎనీవన్ ఆన్సర్ మీ? ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్ నాకు తెలుగులో లేదు. ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? ఎందుకు ప్రవక్త తూర్పు వైపు కిటికీ తెరిచి రాజుని బాణాన్ని గురిపెట్టి ఆ కిటికీలో నుంచి వదలమని చెప్పాడు అంటే కారణం ఏంటో తెలుసా? అది యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చే తూర్పు మార్గము. ఆమేన్. అది దేవుని ద్వారము. దేవుడు రాబోతున్నప్పుడు ఆయన తూర్పు ద్వారము గుండే యెరూషలేముకు రాబోతున్నాడు. జయమిచ్చువాడు వచ్చే మార్గం అది, దేవుడు నడిచే మార్గం అది. అందుకే నీ మొదటి ప్రయత్నం, అందుకే నీ మొదటి బాణము నువ్వు దేవుని మార్గంలో సంధించు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్క బాణము దేవుని మార్గంలో సంధిస్తే మిగిలిన బాణములన్నీ శత్రువు మీదకి వేసినప్పుడు దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి మాట ఆ రాజుకి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ బాణము వేయమని చెప్పినప్పుడు అతడు బాణం వేయగానే ఆ బాణానికి ప్రవక్త ఒక పేరు పెట్టాడు, ఇది యెహోవా రక్షణ బాణము. అప్పటి వరకు రాజు చేతిలో ఉన్నది సామాన్యమైన బాణమే. ఆమేన్. ఇప్పుడు అనేక సార్లు మనం కూడా ఒక పని నేను చాలాసార్లు ఏదైనా వివాహ కార్యక్రమాలు లేకపోతే శుభ కార్యక్రమాలు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు మొట్టమొదట నేనేం చెప్తానంటే, మొదట ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి.
ప్రార్థన పెట్టుకొని ప్రార్థన ద్వారా పని ప్రారంభించండి. మొదట మీరు దేవుని చేతికి అప్పగించండి, మిగిలిందంతా దేవుడు నడిపిస్తాడని చెప్తాడు. ఆమేన్. అది నిజమేనా? ఆమేన్. మనం ఎప్పుడైతే ఆ మొదటి అడుగు దేవునితో వేయటానికి ప్రయత్నం చేస్తామో మిగిలిన అడుగులన్నీ దేవుడే నడిపిస్తాడు. కానీ మనం తప్పిపోయేది ఎక్కడ? ఆ మొదటి అడుగు వేయటంలోనే. ఆ మొదటి అడుగు వేయటంలో ఇప్పుడు వద్దన్నారు లేండి మా వాళ్ళు, మా చుట్టాలు ఇప్పుడు వద్దన్నారు లేండి. ఆ కార్యక్రమం అయ్యాక ఒక మంచి రోజు చూసుకొని, సూర్యుడు రాని రోజు, చంద్రుడు రాని రోజు, నక్షత్రాలు ప్రకాశించని రోజు ఒక రోజు వచ్చిందిగా. సూర్యుడు రాని రోజు, చంద్రుడు రాని రోజు, నక్షత్రాలు కూడా రాని రోజు, అది మంచి రోజు. ఆ రోజు పెట్టుకోండి. ఎప్పుడు వచ్చిద్దో ఆ రోజు వచ్చిద్దా? భూమి మీద వచ్చిద్దా? మరి అదే మీకు మంచి రోజు, అదే కదా. ఇంకా మంచి రోజు అంట. ఆ రోజు తెగ తింటారండి. మంచి రోజు అంటారు, తెగ తింటారు ఆ రోజు. మరి ఈరోజు మంచి రోజు కాదంటారు, ఆ రోజే బిర్యానీ వండుకుంటారు. మరి చెడ్డ రోజు నువ్వు ఎలా తింటున్నావు? చెడ్డ రోజు అని తెలిసి ఎలా నిద్రపోతున్నావు? ఈరోజు ముహూర్తం బాగాలేదంటండి, ఈరోజు మంచి రోజు కాదంటండి. మరి బెడ్ మీద నుంచి ఎందుకు లేచావు? ఒకడు కూడా కింద వేయకూడదే. వింటున్నారా? వింటున్నారా? మన హృదయాలు ఇవి నిండిపోయాయి కనుక ప్రవక్త ఏం చెప్తున్నాడో లోపలికి వెళ్ళదు, వాక్యం ఏం చెప్తుందో మన హృదయంలోకి వెళ్ళదు, సేవకుడు ఏం చెప్తాడో అది మన హృదయంలోకి వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ముహూర్తం బాగాలేదు, ఈరోజు మంచి రోజు కాదు అని అనిపిస్తే ఆ రోజు నువ్వు అన్నం తినవద్దు, నీళ్లు తాగొద్దు, ముఖం కడగొద్దు. ఏమో బ్రష్ చేసేటప్పుడే బ్రష్ లోపలికి వెళ్ళిపోతే, కానీ అందరితో మాట్లాడు బ్రష్ చేయకపోయినా కదా. మంచి రోజు కాదు కదా. మరి తలంపులు మారాలి. మొదట నీ ఉద్దేశాలు మారాలి. దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో నీ హృదయము నింపబడి ఉండాలి. ఎందుకంటే అది సామాన్యమైన బాణమే. కానీ దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే అతడు మొదటి బాణాన్ని వాడటం ప్రారంభించాడో ఆ సామాన్యమైన బాణాన్ని దేవుడు ఇశ్రాయేలీయునికి జయమిచ్చే, శత్రువుల మీద విజయమిచ్చే రక్షణ బాణముగా దేవుడు ఆ బాణాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ప్రవక్త అన్నాడు, రెండవసారి మరల బాణం తీసుకోమన్నాడు. మొదటి బాణము యెహోవా రక్షణ బాణం. ఇక రెండవదంతా నీ ప్రయత్నం ప్రారంభించాలి. మొదటిది దేవుని చేతికి అప్పగించావు. ఆమేన్. మొదటిది దేవుడి చేతికి అప్పగించావు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని అభిషేకించాడు. నిజంగా అది ఇశ్రాయేలీయులను శత్రువుల నుంచి కాపాడే ఒక బాణముగా దేవుడు దాన్ని తీర్చిదిద్దాడు. మొదటి అడుగు వేసిన వ్యక్తి రెండో అడుగు కూడా మనమే వేయాలి. ఆమేన్. రెండవ అడుగు కూడా మనం వేయాలి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, రెండవసారి మరలా బాణం తీసుకో. ఇప్పుడు రెండవసారి బాణం తీసుకున్నాడు. ఇప్పుడు మనకు ఒకసారి జయము రాగానే, ఒకసారి చూడండి, నాకెళ్ళి చూడండి. ఒకసారి నీ విశ్వాసములో అభివృద్ధి కనబడగానే రెండోసారి ఉపయోగించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపు. నేను చాలాసార్లు నా విశ్వాసాన్ని చాలాసార్లు పరీక్ష చేసుకుంటే నేను ఎక్కడ బలహీనుడిని అవుతున్నానో నాకు అర్థమైపోయింది. నా విశ్వాసాన్ని నేను పరీక్ష చేసుకున్నా. నేను పరీక్ష చేసుకోగానే బలహీనుడిని అవుతుంటే నాకు అర్థం కావట్లా. మొన్నటి దాకా నాకు లేదు ఈ బలహీనత, నాకెందుకు వచ్చింది ఇప్పుడు? నా ఆలోచనలే బలహీనమయ్యాయి. సంథింగ్ ఈఎంఐలు కట్టడానికో, ఆర్థిక ఇబ్బందులు కొన్ని. నేను ఆలోచన చేశా, ఎందుకు ఈ నెలలో నాకు గందరగోళం వచ్చింది? ఈ నెలలో ఎందుకు నేను ఇలా కృంగిపోతున్నాను? ఇన్ని నెలలు నేను కృంగిపోలేదు. ఇన్ని నెలలు దేవుడే కదా నాకు సహాయం చేసింది. ఒకవేళ ఇప్పుడు నేను సహాయం చేసే దేవుని వైపు చూడకుండా నా ఎదుట ఉన్న సమస్య వైపు నేను చూస్తున్నానేమో, అందుకే నేను జయించలేకపోతున్నానేమోనని ఆలోచన చేయటం ప్రారంభించా. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే, ప్రతి నెల దేవుని వైపు చూస్తుంటే దీన్ని నేను పట్టించుకోలేదు. అది నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది. ఆమె అది అసలు వెళ్ళిపోయినట్లు కూడా నాకు తెలియలేదు.
కానీ ఎప్పుడైతే నేను సహాయం చేసే దేవుణ్ణి విడిచిపెట్టి దానివైపు చూడటం ప్రారంభించానో ఆ సమస్య నాకు పెద్దగా కనపడింది, ఒక భూతంలాగా కనపడింది, ఒక దెయ్యంలాగా కనపడింది. నేను అనుకుంటున్నా దాన్ని నేను అందుకోలేను, దాన్ని నేను చెయ్యలేను, ఇక నా వల్ల కాదు, నేను బలహీనం అయిపోయా. కానీ ప్రార్థన చేశా, ప్రభువా నా చూపు దారి మళ్ళింది, నా ఆలోచన బలహీనమయ్యింది, నేను విశ్వాసాన్ని నేను పరీక్ష చేసుకోవటంలో నేను తప్పిపోయాను ప్రభువా, ఈ క్షణమే నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా అని మరలా నా హృదయాన్ని, నా ఆలోచనలను, నా ఆలోచనలను, నా తలంపులను ఎప్పుడైతే దేవుని వైపు తిప్పానో నాకు తెలియకుండానే మరలా ఆ సమస్య నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము జయమిచ్చే దేవుని వైపే చూడాలి. ఆ మొదటి ప్రయత్నము దేవునితో ఉన్నది కాబట్టే తప్పిపోలేదు, నీ రెండో ప్రయత్నం కూడా తప్పిపోదు. మొదటి ప్రయత్నం జయించావుగా. ఇప్పుడు సపోజ్ సహోదరుడు జోజి ఇల్లు లేనప్పుడు ఇల్లు కొరకు ప్రార్థన చేశాం, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది. ఆ ఇల్లు కట్టడానికి ముందుగా కుటుంబారాధన జరిగింది. కుటుంబారాధన జరిగినప్పుడు ఆ స్థలంలో నాకు ఒక దర్శనం కనబడింది. అక్కడ వేయబడిన 2 ఇళ్ళు నాకు కనబడ్డాయి, మధ్యలో సందు కనబడింది. నేను చెప్పాను, దేవుని దూతలు తిరుగుతున్నారు, ఇక్కడ 2 ఇళ్ళు, ఇదొక ఇల్లు, అక్కడొక ఇల్లు, మధ్యలో ఒక చిన్న సందు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు, అక్కడ దూతలు తిరుగుతూ ఉన్నాయి, కనుక ఖచ్చితంగా దేవుడు బిల్డింగ్ కడతాడు. అయిపోయింది, కట్టేసాడు, అయిపోయింది. దేవుడు ఏదో ఒక రూపంలో, అంటే చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే జవాబు నీ దగ్గరికి వచ్చింది. కానీ ఒక్కోసారి అది నువ్వు జవాబు అనుకోవు, తెలుసా? ఎందుకంటే నువ్వు అనుకున్న రీతిలో ఆ జవాబు రాలేదు కాబట్టి. అర్థమైందా? నువ్వు ఊహించిన రీతిలో జవాబు రాలేదు కాబట్టి నువ్వు అనుకుంటావు ఇది కాదు జవాబు, నేను అనుకున్నది వేరు. అరే దేవుడు ఇలాగే పంపాడయ్యా నీకు, దాని వెనక ఎంత దాచబడిందో నీకేం తెలుసు? ఒకవేళ ప్రేమ మీద మీరు చేయకపోతే చెయ్యి ఎత్తే ఖర్చు అంతా అది అయ్యి ఉండేది కదా. ఆలోచన మీకేం తెలుసు? దేవుడు కూడా అంతే. అది నీకు కనబడటానికి ఒక మాటగా కనబడచ్చు, లేదా చిన్నగా కనబడచ్చు. ఇదేం సరిపోద్ది, ఇదేం చాలదు ఒకళ్ళు అనుకోవచ్చు. కానీ నీ ప్రార్థనకి జవాబు ఆ చిన్నదానితో మొదటి స్టెప్తోనే ప్రారంభం అవ్వచ్చు. ఆ మొదటి బాణముతోనే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వచ్చు. అమ్మా, నమ్ముతున్నారా? ఈరోజు మనం ఏం చేయాలంటే మన ఆలోచన మార్చుకోవాలి. సామాన్యమైన బాణం ఏ సైనికుడి చేతిలో కనబడిద్ది, కానీ దేవుడు దాన్ని రక్షణ బాణంగా మార్చాడే. నువ్వు జయం పొందుకోవాలని, నీ శత్రువు ఓడిపోవాలని. ఆమేన్. దాని మీద రాజు యొక్క చెయ్యి కాదు, కానీ ప్రవక్త యొక్క చెయ్యి కూడా, ప్రవక్త యొక్క అభిషేకం కూడా దాని మీద ఉంచాడే దేవుడు. హల్లెలూయా. అంతేనా కాదు, ప్రవక్త ఒక మార్గం చూపిస్తున్నాడు. ఇది దేవుని మార్గము, ఈ తూర్పు మార్గము, యేసు వచ్చు తూర్పు మార్గం అది. ఆయన తూర్పు ద్వారము గుండానే రాబోతున్న మార్గం అది. కనుక మొదటి బాణము నా తూర్పు కిటికీలో నుంచే నువ్వు వేయాలి. ఆమేన్. వేశాడు, జయం పొందుకున్నాడు. రెండవది ప్రవక్త అన్నాడు, మరలా తీసుకో. మరలా విల్లు తీసుకున్నాడు, మరలా బాణాలు తీసుకున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నీ బాణములను నేల మీద, ఏమన్నాడండి, బాణములు పట్టుకో. అంతటా ఇశ్రాయేలు రాజు నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేను. 3 సార్లే కొట్టాడు. నేను చెప్పింది అదే. ఒక్కొక్కసారి నీ ప్రయత్నాల్లో మొదటి వచ్చిన జయాన్ని చూసి రెండో ప్రయత్నములో నువ్వు చేసిన నిర్లక్ష్యము కొన్ని ఓటములకు కారణమవుతుంది. ఇవన్నీ మన అనుభవాలే, కొంతమందికి అనుభవాలు. మొదటి వచ్చిన జయము గొప్పదై ఉన్నది. రెండవసారి ఎందుకు అంత జయము రాలేదంటే నీ నిర్లక్ష్యమే కారణమయ్యి, దేవుడు కాదండి. నువ్వు అంత గొప్ప జయం పొందుకోలేకపోవడానికి కారణం దేవుడు కాదు, నీ నిర్లక్ష్యం. ఒక ధేమ. అప్పుడు అన్నారు కదా, ఆయన ఎవరో జగన్ ఓడిపోగానే అందరూ అనలా, ధేమా అండి అందుకే ఓడిపోయాడు, గర్వించాడండి అందుకే ఓడిపోయాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ అండి అందుకే ఓడిపోయారు. ప్రపంచం అంతా అనలేదా?
ఆ మొదటి గెలుపు తర్వాత నీ నిర్లక్ష్యము, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఓడిపోవటానికి కారణమవుతుంది. ప్రవక్త లేడు అక్కడ, ప్రవక్త కారణం కాదు, దేవుడు కారణం కాదు. ఓడిపోవటానికి కారణం ఏంటంటే నీ సాధ్యమైతే నువ్వు ఎన్నిసార్లు గెలవాలనుకున్నావు? నువ్వు జీవితకాలం అంతా గెలవాలనుకున్నావు, ఒకటే గెలవాలనుకున్నావా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి. నీకు వచ్చే సమస్యలన్నిటి నుంచి జీవితకాలం జయము రావాలని కోరుకుంటావా? ఏమా వింటున్నారా? జీవితకాలం జయం రావాలని కోరుకుంటున్నారా? లేదా ఈ ఒక్కరోజు ఈ రోగం పోతే చాలు దరిద్రం వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? జీవితకాలము జయము రావాలని కోరుకునే వ్యక్తిని ఏం చేస్తావో తెలుసా? ప్రవక్త చెప్పినట్లుగా ఆ నేలను కొట్టంటే ప్రవక్త చెప్పేదాకా ఆపకుండా కొడుతూనే ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త మరలా నీతో నీ భక్తి కోణము తెలియజేసి నువ్వు నిత్యత్వానికి వెళ్ళటానికి ఎంతవరకు అయితే భక్తి కట్టుకోవాలని ప్రవక్త చెబుతాడో అప్పటి వరకు దాన్ని అలా కొనసాగిస్తూనే ఉండాలి నీ భక్తిని. మా కొద్ది ఒక్కసారి చేయవచ్చిందిగా మాకు తెలిసిపోయిందిలేండి. ఎన్నిసార్లు కొట్టాడంట? 3 సార్లు కొట్టాడు. ప్రవక్త కోపం వచ్చింది. రాదా కోపం? రాదా కోపం? ఒక్కోసారి మన స్కూల్లో హై స్కూల్ చదివేటప్పుడు, ఇప్పుడు లేదు, గుంజీలు తీపిచ్చేవాడు. ఈ చెవు ఇటు పట్టుకోవాలి, ఈ చేత్తో ఈ చెవు పట్టుకోవాలి. కూర్చుంటుంటే ఏమైందంటే అలవాటు లేవు కదా, ఈ చెయ్యిలు ఇడిపోతూ ఉంటాయి చెవుల దగ్గర నుంచి. కూర్చోగానే పట్ట ముందుకు వచ్చి అన్నదిని వెళ్తాం కదా, విడిపోయగానే మళ్ళీ మాస్టర్ వచ్చి ఈ మీద ఒక కరక్కని జరగగానే ఆటోమేటిక్గా చేతులు చెవుల దగ్గరికి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అవునా? అప్పుడు ఏమవుతుందో తెలుసా? కొద్ది సమయం చేసిన తర్వాత తీయలేకపోతే మాస్టర్ అంటాడు, మళ్ళీ మొట్టమొదటి నుంచి తీయరా. మొట్టమొదటి నుంచి. మన నిర్లక్ష్యం ఒక్కోసారి దేవుని కోపం తెప్పిస్తుంది. జయం ఆయన ఇస్తుంటే ఏమైంది కొనసాగటానికి? జయం ఆయన ఇస్తుంటే ఆయనతో నడవటానికి ఏమైంది? జయం ఆయన ఇస్తుంటే యుద్ధము ఆయన చేస్తుంటే శత్రువుల మీద జయము నీకు ఇవ్వటానికి సామాన్యమైన బాణాన్ని యెహోవా విమోచన బాణముగా, రక్షణ బాణముగా దేవుడే దాన్ని తయారు చేస్తుంటే ఆమె జయించడానికి నీకేంటి నొప్పి? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు దాన్ని నేల మీద 3 సార్లు కొట్టని చెప్పలా. ఇప్పుడు మనం చేస్తాం. నేను ఒకసారి ప్రవక్త చెప్పిన దానికంటే మించి చేస్తున్నాం మనం. అక్కడే నువ్వు పొరపడుతున్నావు, అక్కడే నీ భక్తి సన్నగెళ్తుంది, అక్కడే నువ్వు ఒక్కోసారి నీకు చెప్పనా ఒక మాట చేస్తే మీకు భయం వేస్తుంది. నీ పిలుపు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. నీ పిలుపు కూడా ఒక్కొక్కసారి ప్రవక్త వర్తమానం ప్రకారం నువ్వు ప్రవక్త నమ్మితే, విలియం బ్రానమ్ నీ కాలం యొక్క ప్రవక్త నువ్వు నమ్మితే, సంఘ పెద్ద అవ్వచ్చు, పరిచారికలు అవ్వచ్చు, ఉపదేశకులు అవ్వచ్చు, సువార్తికులు అవ్వచ్చు, అసిస్టెంట్ పాస్టర్ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఎవడైనా కానీ విశ్వాసి కావచ్చు. ఒకవేళ వర్తమానాన్ని దాటి నువ్వు ఒక అడుగు వెళ్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పిలుపును నీ యొద్ద నుంచి తీసివేయటానికి కూడా వెనకాడాడు. ఎందుకంటే ఇది యెహోవా రక్షణ బాణము. ప్రవక్త చెప్పిన మొదటి మాట సిరియన్ల మీద. ఆయన ఏమన్నాడు తెలుసా? సిరియన్ల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. మొట్టమొదట ప్రవక్త చెప్పిన మాట సిరియన్ల శత్రువుల చేతిలో నుంచి మిమ్ములను రక్షించు. రెండోసారి ప్రవక్త మాట మార్చేసాడేంటి? ఆయన అన్నాడు నేను నేల మీద కొట్టమన్నా, ఎన్నిసార్లు కొట్టావు? వాడన్నాడు 3 సార్లు కొట్టా. ఈ బుద్ధి లేదే అరని. కొద్దిగా జేబు నిండగానే సరిపోయింది, కొద్దిగా ఈ నెల జీతం పెరగగానే మనకు సరిపోయింది. ఇది వరకు ఓవర్ టైంలు చేసేవాళ్ళం, ఇప్పుడు వద్ద అవసరంలా జీతం పెరిగింది, ఎక్కువ కష్టపడక్కర్లా. ఎవరి కోసం? నీ కుటుంబం కోసమే కదా కష్టపడేది. నీ కుటుంబం, నీ ఇంటి కొరకే కదా నువ్వు కష్టపడేది. ఊర్లో అందరి కొరకే ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? కాదు కదా. నీ ఇంటి, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క అవసరాల కొరకే నువ్వు ఉద్యోగం చేస్తావు, లేదా పని చేస్తావు, లేదా కూలి పనికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇక్కడ ఎప్పుడైతే సిరియన్ల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించే బాణం ఇదే అని ప్రవక్త చెప్పాడో కాస్త మనవడికి కొద్దిగా పెరిగిపోయింది. ఆధారం లేని సమయంలో
యెహోవా రక్షణ బాణం చేతిలోకి వచ్చింది. ఆ ప్రవక్త చెప్తున్నాడు, నేల మీద ఆ బాణములు కొట్టు. ఆడేం చేశాడు, బాణం తీసుకొని 1, 2, 3. ప్రవక్త అడిగారు, కొట్టావా? ఆ కొట్టి. ఎన్నిసార్లు కొట్టావు? 3 సార్లు కొట్టా. ప్రవక్త గంట కోపం వచ్చిందంట. దైవజనుడు అతని మీద కోపగించి, ఆ పని మీ సేవకుడు చేస్తే, ఆ పని మీ సేవకుడు చేస్తే, వర్తమానం ప్రకారం ఒక్కళ్ళు సరైన క్రియ కనపడటం లేదు. వర్తమానం ప్రకారం మీకు ఇవ్వబడిన పిలుపును మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకోవటం లేదు. వర్తమానం ఏం చెబుతుంది, మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? వర్తమానం యొక్క ఆలోచన ఏంటి, మీ ఆలోచనలు ఏంటి? ప్రవక్త ఏం చెప్పాడు, విశ్వాసిగా మనం ఏం చేస్తున్నాం? ప్రవక్త ఏం బోధించాడు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అది మనం పరిశీలన చేసుకోవటం ఎప్పుడో మానేసాం. మంచిది. నేనైతే దేవునితో నేను నిలబడి ఉండాలనుకుంటున్నాను. అందునిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టి ఉంటే బాగుండేది. ఆమేన్. నువ్వు 5 సార్లైనా, ఎందుకంటే సిరియన్లు వెళ్తున్నారు, ఓడిపోయినా మళ్ళీ వస్తున్నారు, వెళ్తున్నారు, ఓడిపోయిన మరలా వస్తున్నారు. ఇప్పుడు నీ జ్వరం తగ్గిందండి, ప్రార్థన చేసాం, మళ్ళీ రాదా? రాదా? ఒక రోగం పోయింది, మళ్ళీ రాదా? కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు పోయినాయి, మళ్ళీ రావా? నడువు నొప్పి పోయింది, మళ్ళీ రాదా? బలహీనతలు పోతాయి, మళ్ళీ రావా? సిరియన్లు కూడా అలాంటి వాళ్ళే. ఓడిపోయిన సిగ్గులేదు, వస్తూనే ఉన్నారు. అందుకే ప్రవక్త తెలుసు, శత్రువు ఇలా దాడి చేస్తూ ఉంటాడు. అందుకనే ఏమయ్యా 3 సార్లు వస్తే జయం వస్తే సరిపోద్దా, కనీసం 5 సార్లు 6 సార్లు అయినా. ఆమె దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకవేళ 5 సార్లు 6 సార్లు యుద్ధం చేస్తే, 3 సార్లు యుద్ధం చేస్తే శత్రువు మిగులుతాడు. ఒకవేళ 5 సార్లు 6 సార్లు అని యుద్ధం చేస్తే శత్రు శేషము ఉండదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకవేళ ఆ యుద్ధాన్ని జయించాలంటే నువ్వు బాణమును తీసుకొని ఎక్కడ పెట్టాలంటే విల్లులో పెట్టాలి. ఆ విల్లే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ విజయానికి ఆధారము దేవుడే, నీ విశ్వాసానికి ఆధారము దేవుడే, నీ విజయానికి దేవుడు మాత్రమే కారణమై ఉన్నాడు. హల్లెలూయా. చెయ్య ఉన్నది, బాణం ఉన్నది, విల్లు లేకపోతే ఇది మనకి ఎక్కడ కనబడుద్ది? అబద్ధపు క్రీస్తు ఎక్కడ కనబడతాడు? వాడి చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. కానీ వాడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. వెళ్ళిపోయాం, మనం ముద్రలో వెళ్ళిపోయాం. మొదటి ముద్రలో వెళ్ళిపోయాం. వాడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, తెల్లని బట్టలు వేసుకొని స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవడాడు? తెలీదా మీ అందరికీ? అంత్యక్రీస్తు వేషధారి వలె వస్తున్నాడు. చూడటానికి ఏమైనా తెల్లని వస్త్రాలే. ఏమన్నాడు? సైతాన్ అయితే నల్ల బట్టలు వేసుకుంటాడు కదా, తెల్ల బట్టలు వేసుకున్నాడు ఏంటి? మరి ఇప్పుడు సంఘశాఖల్లో చేసే ఆరాధనలన్నీ ఈ కాదా? చేసే ఆరాధనలన్నీ ప్రజలు మెప్పించడానికి కాదా? ఈ తెల్లని అంటే పరిశుద్ధత, మేము పరిశుద్ధత కలిగి ఉన్నామని చూపించుకోవటం లేదా? తెల్లని గుర్రం మీద వచ్చిన వాడి వలె వారి భక్తిని అలా ప్రదర్శించుకోవటం లేదా? ఆమె హల్లెలూయా. కానీ వాడి చేతిలో విల్లు మాత్రమే ఉంది కానీ బాణము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యెహోవా రక్షణ బాణము. దేవునికి స్తోత్రములు. ఈ రోజున అతని చేతిలో ఏమున్నదంటే యెహోవా రక్షణ బాణము. ఇది మొదటిది, నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. రెండవది, నీ విడుదలను ఎవరు ఆపలేరు. రెండవ పాయింట్ ఏంటంటే నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము, నీ విడుదల ఎవరు ఆపలేరు. 1 నుంచి 5 వచనాలు స్పీడ్గా. నమ్మరు, నా మాట వినరు, కాలేదందురు అని ఉత్తరమీయగా యెహోవా అని అడిగాను. అందుకతడు కర్ర అని
పడవేయగానే అది పాపమాయను, పామాయను, పారిపోయాను. దేవుని స్తోత్రములు. ఆమేన్. ఇందాక రాజు చేతిలో ఉన్న బాణం, ఆ బాణాన్ని దేవుడు యెహోవా విమోచన రక్షణ బాణముగా దేవుడు దాన్ని అభిషేకించాడు. కానీ ఇప్పుడు మోషే చేతిలో ఒక ఎండిపోయిన ఒక కర్ర. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేని పిలిచాడు. ఇశ్రాయేలుని విమోచించాలి, అంటే విడిపించాలి. ఆమేన్. ఎక్కడున్నారు వాళ్ళు? శ్రమలో, బానిసత్వములో, సంఖ్యలలో, ఇబ్బందులనే కొలిమిలో దేవుని ప్రజలు ఉన్నారు. అవునా? ఇప్పుడు దేవుడు నిన్ను విడిపించాలనుకున్నాడు. విడిపించాలనుకొని ఆయన ఏం చేశాడంటే నీ కొరకు ఒక పని ప్రారంభించాడు. అది నీకు తెలియదు. శబ్దాలు చేయొద్దు. నేను మొన్న చివరి రోజున మాట చెప్పాను. మీరు ఎన్ని విషయాలైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని విషయాలైతే మీరు దేవునికి అప్పగించారో, ఆల్రెడీ అది ఆయన పని చేయటం ప్రారంభించాడు. ఆమేన్. కానీ మీకు తెలియదు. అది మీకు దగ్గరకు వచ్చి మీ జీవితంలో అది నెరవేరే వరకు ఈ పని ఎప్పుడో దేవుడు ప్రారంభించాడన్న సంగతి మీ జీవితంలో మీరు విడుదల పొందుకునే వరకు తెలియదు మీకు అది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మోషే చేతిలో ఒక కర్ర. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏమున్నది? అయ్యా కర్ర, దీనిని క్రింద పడవే. ఆ స్థలం ఏంటో తెలుసా? మండుచున్న అగ్ని పొద. దేవుని యొక్క అద్భుతం ఉన్న స్థలం. ఆ స్థలములో మోషే ఏం చేశాడో తెలుసా? ఆ కర్రను కింద పడవేయగానే ఆ కర్ర ఇప్పుడు కర్రలాగా లేదు, అది పాముగా మార్చబడింది. ఆమేన్. అదేమైంది? అది పాముగా మార్చబడింది. మోషే దాన్ని చూసి భయపడి పారిపోతున్నాడు. దేవుడు అన్నాడు, మోషే వెనక్కిరా, నువ్వు దాన్ని తోకను పట్టుకో. దేవుడు ఏం చేశాడు? మోషే ఆ కర్రను ఎప్పుడైతే పట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో అదేమైందో తెలుసా? అది కర్రగా మారింది. ఇప్పుడు అది అభిషేకించబడిన కర్ర, దేవుడు అద్భుతం చేసిన కర్ర. హల్లెలూయా. మండుచున్న పొద దగ్గర దేవుని మార్గములో సామాన్యమైన కర్ర ఇప్పుడు ఒక ఆయుధముగా మార్చబడుచున్న ఒక కర్ర. ఆమేన్. నేను ఇందాక చెప్పాను, నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఒక మార్గములో అది నీకు అనుకూలంగా కనబడకపోవచ్చు. ఇది కాదుగా నేను ప్రార్థన చేసింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్ని బట్టి, మోషే చేతిలో ఉన్న కర్రను బట్టి ఆయన అన్నాడు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని వాళ్ళు నమ్ముతారు. దేనిని బట్టి? ఆ కర్రను బట్టి. నేనదే చెప్తా, నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు. కానీ నిన్న ఇలాగ జరిగింది. ఒక స్థలంలోకి వెళ్ళాం, చర్చి రేకులన్నీ పడిపోయినాయి చేమలపాడు సెంటర్లో. సరే, ఆయన అక్కడ నూజివీడులో ఉన్నాడు. అతను నూజివీడు నుంచి వచ్చేదాకా అక్కడే ఉన్నాం. తర్వాత అంతకుముందే నేను అన్నీ చూసాము, ఫోటోలు కూడా తీసుకున్నాము. సరే, ఒక ఆలోచన వచ్చింది, దాన్ని లీజుకు తీసుకొని, ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని చర్చి బాగు చేసి అట్లా గట్ట ప్రార్థన స్టార్ట్ చేసి పరిచర్య స్టార్ట్ చేద్దామని ఆలోచన అనుకున్నా. తీసుకెళ్ళిన ఆయన కూడా ఆలోచన బాగుంది పాస్టర్ గారు, మరి ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి, అతనైతే నడపలేడు, అతని వల్ల కాదు, కనుక మీరు దాన్ని ముందు కొనసాగించవచ్చు అన్నాడు. సరే, చాలా మేమందరూ చేతులెత్తి ప్రార్థన చేసాం. ప్రభా, దీన్ని బాగు చేయండి అయ్యా, మరి పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా కట్టాడు కనుక ఇక్కడ అలాంటి వర్తమానం ప్రకటించబడాలని ప్రార్థన చేసాం. సరే, బయటకు వచ్చాం. ఈ లోపల ఆయన రావడానికి టైం పట్టిద్దని మళ్ళీ రెడ్డిగూడ వెళ్ళి తిరిగి ఆ ఊర్లను చూసుకొని తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నా ఆలోచన బయట పెట్టా.
నా ఆలోచన బయట పెట్టాయా మొత్తం అది 6 సెంట్లు ఎంత ఉంది, 4.5 సెంట్లు 5 సెంట్లు సంథింగ్. మంచిదే, దరిదాపుగా ఎక్కడి నుంచి అంత బారు, ఆ గోడ అంత లెక్క వేసింది, స్తంభాలు వేసి ఉన్నాయి, రేకులు పడిపోయాయి, అన్నీ ఇరిగిపోయినాయి. ఇక ఏదైతే అనుకున్నామో అంతకుముందు ఆ విషయాలు చెప్పాను. అయ్యా మీరు దీన్ని నడపలేకపోతున్నారు అంటే ఆయన అన్నాడు, అయ్యా ఈ పని చేయాలంటే ఎంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, ఎంత అయింది, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేకపోతున్నాను. ఈ పని వాళ్ళకి చెప్తే పని వాళ్ళు ఎంత అడిగారా, ఏదో చెప్పుకొచ్చాడు. సరే నేను అన్న ఇవన్నీ ప్రక్కన పెట్టేసాయి, నాకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ స్థలం లీజుకి ఇచ్చేయి, అగ్రిమెంట్ రాసుకుందాం, బాండ్ రాసుకుందాం, అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీకు సంవత్సరానికి రెంట్ ఎంత కావాలో చెప్పు, ఇంకంతే నీ ల్యాండ్కి. ఈ చర్చి మళ్ళీ మేమే కట్టుకుంటాం, పర్మనెంట్గా ఏం కట్టాం, కానీ సేవ ఆత్మలు కట్టబడే వరకు 10 సంవత్సరాలు ఇస్తే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇస్తే 20 సంవత్సరాలు అది తీసుకొని కడతామంటే ఆయన అన్నాడు, అయ్యా ఈ స్థలం గురించి నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నాడు. అని అలా నేను చేయలేనయ్యా అన్నాడు. పోనీ నువ్వు బాగు చేసి సేవ చేస్తావు, మరి ఆ పాస్టర్ గారు లేని పాస్టర్ ఆయన నీకు 25 సిమెంట్ రేకులు ఇచ్చాడు, 4.5 రేకులు. ఆయన తన కుటుంబాన్ని కూడా పస్తు పండుగోబెట్టి నీ సహాయం చేశాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావు ఆయన సమాధానం అంటే, మళ్ళీ ఆయన్ని అడుగుతున్నాడు, ఇంకొద్ది సహాయం చేయమని అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, సుందరకుమారయ్య గారు ఇది చెప్తున్నాడు, మీరు వినండి, ఆ విధానం బాగుంది, ఆయన బాగు చేసుకొని సేవ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. మంచిగా ఈ దళాన్ని దేవునికి ఇచ్చారు కనుక, ఈ స్థలం దేవునికి సమర్పించారు కనుక దేవునికి ఆయన లీజుకి అడుగుతున్నాడు, లీజుకి ఇవ్వండి అని. ఆయన అది అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. అయిపోయింది, ఏం చెప్పలేదు, జవాబు చెప్పలేదు. ఈ లోపల ఎక్కడి నుంచి కొద్దిగా రైస్ మిల్ దూరంలో నా ఫ్రెండ్ది ఒక చర్చ్ ఉంది. ఆయన ముందుగా నన్ను చూసి అన్నాడు, అన్న ఒక్కసారి చర్చిలోకి వచ్చి మీరు ప్రార్థన చేసి వెళ్ళండి అన్న అన్నాడు. ఎందుకంటే ప్రారంభం పునాదప్పుడు కాస్త సహాయం చేశాను, ప్రార్థన కూడా చేశాను. పాస్టర్ల మీటింగ్ జరిగింది, అప్పుడు బెన్నీ నేను వెళ్ళాము, అక్కడ పాస్టర్లకు కూడా వాక్యం చెప్పాను. అక్కడ కొన్ని తలుపులు కిటికీలు కావాలంటే అప్పుడు కొద్దిగా హెల్ప్ చేశాను. ఆయన అన్నాడు, అన్న చివరిలోకి వచ్చింది, ఒకసారి వచ్చి మీరు ప్రార్థన చేసి వెళ్ళండి అంటే, సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోగానే మరలా టాపిక్ ఎత్తాడు. అయ్యా నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను ఈ మందిరం గురించి. నేనన్న జవాబు దేవుడు ఈ రూపంలో నీ యొద్దకు పంపించాడు, కానీ నువ్వు చూడలేకపోతున్నావు దాన్ని. ఆమె నువ్వు నిజంగా కన్నీరు కారిస్తే నీ యొద్దకు వచ్చిన జవాబు ఇదే. అదే అంటున్నాను, ఒక సమస్య గురించి నువ్వు ప్రార్థన చేసావు, ఇజ్రాయేలీయులను మమ్మల్ని విడిపించు ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు. ఈ కొలిమిలో నుంచి మమ్మల్ని బయటకు రాగానే ఏడుస్తుంటే, మరి ఐగుప్తులు జయించాలంటే ఎంత సైన్యం రావాలి చెప్పాలి మీరు? ఎంత సైన్యం రావాలి? లింగ్ అనుకుంటా కర్ర పట్టుకుని ఒకడు వచ్చాడు. వాళ్ళకి అర్థం కాల, సైన్యం రాకుండా ఒకడు వచ్చాడంటే కర్ర పట్టుకొని. దేవుడు నీకు పరిష్కారం చూపించే మార్గాలు అలాగే ఉంటాయి. నువ్వు దాన్ని దేవుని కోణంలో చూస్తే నీకు జవాబు అక్కడ దొరికింది. నువ్వు దాని చోటల్లో తప్పిపోతే నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారాలు దొరకవు. ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఒకటే చెప్పా, నీవు సేవ చేయలేవు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ మందిరం ఎలాగే ఉంటుంది పడిపోయి. నీవు ఇక్కడ ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. చెప్పా, నువ్వు కపట సూత్రధారివి. భక్తి లేదు, పాడలేదు, మాస్టర్ వేషం వేసుకొని తిరుగుతున్నాడు. గృహ దర్శనాలు చేయటం, చందా డబ్బులు తీసుకోవటం, అది కూడా 1వ తారీఖు తర్వాత. ఎందుకని 3,000 6,000 వస్తాయిగా. 15 కుటుంబాలు ఉండే 15 మంది ఉన్నారయ్యా. నేను ఆదివారం ఇక్కడ చూసుకొని వెళ్తా, ఆదివారం ఇక్కడ చర్చ ఆడ చూస్తామంటే ఇళ్ళకి వెళ్తాను అయ్యగారు అంటున్నాడు. ఇళ్ళకి వెళ్తాను అయ్యగారు. అలాంటి సేవకులు ఉన్నారు. నేను చెప్పాను, నువ్వు సేవ చేయలేవు. నీ కన్నీటి ప్రార్థనకు నువ్వెవరో ఎప్పుడో తెలుసు నాకు, 10 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడు ఇక్కడికి, కానీ తర్వాత కలవలేదు ఆయన. నిర కలవటమే. నేను నీ కన్నీటి ప్రార్థనకు జవాబు నీ దగ్గర తెచ్చాడు దేవుడు, కానీ నువ్వు చూడటంలో తప్పిపోయావు. ఇజ్రాయేలీలు అనుకోవచ్చు, పెద్ద సైన్యం రావాలి కదా, ఒక్కడే వచ్చాడండి కర్ర తీసుకొని. ఇప్పుడు అది మోషే కర్ర కాదు, ఇజ్రాయేలీలను విమోచించడానికి దేవుడు అద్భుతాలు చేసే కర్రది.
హల్లెలూయా. దేవుడు పంపింది సామాన్యంగానే ఉండొచ్చు, కానీ నీ విడుదలను ఎవరు ఆపలేరు. నమ్ముతున్నారా? నీ యొక్క జయాన్ని ఎవడు ఆపలేడు. ఆమేన్. రెండవది, నీ విడుదల కూడా ఎవడు ఆపలేడు. ఎందుకంటే మొదటి ప్రయోగము రాజేను తూర్పు కిటికీలో నుంచి మొదటి ప్రయోగం చేశాడు. మోషే మొదటి ప్రయోగము మండుచున్న అగ్ని పొద యొద్ద తన మొదటి ప్రయోగాన్ని చేశాడు. దేవుడు ఆ కర్రను అభిషేకించాడు, దేవుడు ఆ బాణాన్ని అభిషేకించాడు. మరొకటి, దేవుని సైన్యాన్ని ఎవడో తిరస్కరించలేడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనము నుంచి 40వ వచనం వరకు. లేచి చాలండి. మీ తలల పైకి ఎత్తండి. కొన్ని లేఖనాలు నేను మీకు చూపించాలి. దావీదు చేతిలో ఒక రాయి ఉంది. శత్రువు వచ్చాను, ఇజ్రాయేలుని తిరస్కరిస్తున్నాడు. వాళ్ళెంత వీళ్ళెంత, ఫిలిష్తీయుల ముందు ఇజ్రాయేలు సైన్యం ఎంత అని. కానీ ఈ లోపల దావీదు వచ్చాడు. దావీదు జీవితంలో మొదటి యుద్ధం ఇది. దావీదు చాలా యుద్ధాలు చేశాడు తెలుసా. దావీదు చేసిన యుద్ధాలలో ఈ యుద్ధము మొదటిది. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా, తన మొదటి యుద్ధాన్ని దేవునికి చెప్పేశాడు. ఆమేన్. జాగ్రత్త, మీరు ఆ వేవు, ఆ కోణం పట్టుకోగలిగితే మీకు మధురంగా వెళ్తా ఉంటుంది లోపలికి. ఆ మొదటి అడుగు, ఆ మొదటి బాణము, ఆ మొదటి ప్రయోగము, ఆ మొదటి అడుగు, ఆ మొదటి యుద్ధము. దావీదు ఏం చేశాడు, యుద్ధం నాది కాదురా, ఆ మొట్టమొదటి యుద్ధం దేవుడికి అప్పగించాడు. మొదటి యుద్ధం దేవుడికి అప్పగిస్తే వచ్చే యుద్ధాలన్నీ నువ్వు జయిస్తానే ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జయించటం ఎలాగో దేవుడు నేర్పుతాడు. నా బలగం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను జయిస్తానంటే ఏమో జయించవచ్చు. కానీ తర్వాత ఇవన్నీ ఓడిపోతూ ఉండొచ్చు. నువ్వు బలహీనుడివి, బలహీనురాలివి, లేదా నువ్వు బలవంతుడివి, నువ్వు బలవంతురాలివి అయినా ఆ మొదటి స్థితిని దేవునికి అప్పగించి, ప్రభువా ఈ యుద్ధమే కాదు, రాబో ప్రతి యుద్ధంలో నాకు జయం కావాలి. ఈ ప్రార్థన నేర్చుకో. ప్రభువా ఈ యుద్ధమే కాదు, రాబోయే ప్రతి యుద్ధములో, రాబోయే ప్రతి సమస్యలో, రాబోయే ప్రతి కష్టములో నాకు జయము కావాలి ప్రభువా. కనుక ఈ మొదటి సమస్య నీకు అప్పగిస్తున్నా, నాకు జయము కావాలి. దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్. ఆయన ఏం చేశాడంట, సంచిలో చేయబెట్టాడంట. దావీదు సంచిలో చేయబెట్టి ఒక రాయిని తీశాడంట. సంచిలో ఒక రాయి ఆడ నుంచి వచ్చింది. అసలు ఈ సంచిలో రాయి అక్కడది. 16వ అధ్యాయములో మనం ఎక్కడికి వెళ్దాం. మనం చదువుకుంది 17వ అధ్యాయం కదా. 17వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా. 38 నుంచి నేను చదువుతాను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతను కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదుకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి, ఈ రాయి ప్రారంభం ఎక్కడో చూద్దాం. బాణము సామాన్యమైంది, కర్ర సామాన్యమైంది, ఇప్పుడు రాయి. ఇది కూడా ప్రకృతిలో నుంచి తీసుకున్నదే.
బాణము ప్రకృతిలోంచి తీసుకున్న దానితో తయారు చేయబడింది. మోషే చేతిలో ఉన్న కర్ర ప్రకృతిలో నుంచి వచ్చింది. ఇక్కడ రాయి కూడా ఏటి లోయలో నుంచి 5 రాళ్ళు తీసుకున్నాడు. తీసుకొని మొదట చిక్కములో పెట్టాడు ఆయన. ఏటిలో రాయి చిక్కములోకి వచ్చింది, చిక్కములో రాయి సంచిలోకి వచ్చింది. జాగ్రత్తగా మీరు ప్రతి పాయింట్ మీరు గమనించగలిగితే ఈ కోణంలో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవునికి ఎలాంటి సహాయం చేయబోతున్నాడో చూడు. ఇప్పుడు ఇప్పుడు మేము ఒక ప్రశ్న వేస్తాం. ఇశ్రాయేలీలు అనుకొని ఉంటారా వీడు ఒడిసి తీసుకొచ్చి మనకు జయాన్ని ఇస్తానంటున్నాడు అని? చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. అంటే గాడ్ ఇన్ సింపుల్సిటీ, దేవుడు ఎంత సామాన్యతలో నువ్వు దాన్ని చూడగలిగితే ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద వాటి వైపు చూడవు. నీ కాలుకి ఎదురుపడిన ఆ పరకే నీకు సహాయం చేయొచ్చు. ఆ చిన్న పరకే గొప్ప జయాన్ని ఇవ్వచ్చు నీకు. నేనేమో పెద్ద మూట అడిగితే కాలుకి పరకడ్డుపడిందంటేనే మాకు వింటున్నారా? అర్థమవుతుందా? చిన్న సహాయం అని ప్రక్కకు పెట్టద్దు. ఏంటి ప్రభువా నేను 10 లక్షలు అడిగితే ఏంటి 1000 రూపాయలు ఇచ్చావు? ఏమో 1000 రూపాయలతోనే దేవుడు దాన్ని నీకు స్టార్ట్ చేశాడేమో. ఆ 10 లక్షలు పొందుకోవడానికి మార్గం అక్కడి నుంచే దేవుడు ప్రారంభించాడేమో. ఇశ్రాయేలీలు అంతమంది యుద్ధ వీరులుంటే, అంతమంది సైన్యాధిపతులుంటే, అంతమంది ఆ బలాఢ్యులుంటే యుద్ధం చేయడానికి ఏట్లో నుంచి ఒక రాయి తేవాల్సిన అవసరం ఏంటి? వారి ప్రార్థనలకు జవాబు. దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి దేవుడు ఎవడికి అనుమతి ఇవ్వడు. ఎవడు? వాళ్ళు దేవుని చేత విమోచించబడిన ప్రజలు. నువ్వు దేవుని రక్తం ఏమలా బయటికి రండాక ఎక్కడో హాము తూలిద్ది, అక్కడో హాము తూలిద్ది, అక్కడో హాయి రూగుతాడు. ఎట్టాయి ఏంది ఇది? పోగమాకండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పోకండి. అది కూడా లేదుగా మన దగ్గర. సరే, ఎక్కడ ఉన్నాం? ఇంకేదో చెప్పాను. ఇశ్రాయేలీల యుద్ధంలో వాళ్ళు అనుకుంటున్నారు ఈ గొలియాతుని జయించాలంటే ఇంకా మనకు పెద్ద సైన్యం కావాలి. కానీ దేవుడు ఒక చిన్న దావీదుతో, ఒక చిన్న రాయితో ఇశ్రాయేలీలను తిరస్కరించిన శత్రువును దేవుడు నశింప చేయబోతున్నాడని వాళ్ళకు తెలుసా? కానీ దేవుడు వాళ్ళ కొరకు తెలిసిన మార్గం అదే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే. ఇప్పుడు కొండ మీద ఉన్న నీ ఊహలని కిందకి తీసుకురా. నువ్వు దేవుడిని అడిగే ఒక కొండ కనబడతల రాయే కనబడింది. ఆడ నీ ఆలోచనల రాయి దగ్గరికి తీసుకురా. ప్రజలా దావీదు ఏం చేశాడు? నిజముగా ఆ రాళ్ళను ఏరుకున్నాడు, ఆ చిక్కములో పెట్టుకున్నాడు. అవునా? ఆ చిక్కములో నుంచి ఏం చేశాడు? శత్రువు దగ్గరికి వచ్చాడు. ఆ సంచిలో ఏముంది? గొర్రెలకు వైద్యం. గొర్రెలకు జబ్బు పడితే గొర్రెలకు నాకించే తేనె. ఆమేన్. దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ ఏటిలో ఉన్న రాళ్లకు దేవుడు అభిషేకించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే 20 యాక్చువల్గా నాకు వర్తమానం ఈ పాయింట్ దగ్గర నుంచే దొరికింది. నాకు ప్రవక్త ఎక్కడో ఆ మాట చెప్పాడు నాకు. మన దీన్ని ఏమంటారు, కుటుంబ బలిపీఠంలో ఎక్కడో ఆ మాట తగిలింది నాకు. ఆ మాట నుంచే వర్తమానం బయటకు వచ్చింది. మరలా వెతుకుతుంటే మరొక కుటుంబ బలి మరొక పేజీలో మరొక విషయాలు తగిలాయి. నేను అనుకున్నా దేవుడు లైన్ చూపిస్తున్నాడు నాకు. అర్థమైంది నేను చెప్పిన లైను. ఒకటి, నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. రెండవది, నీ విమోచన ఎవరు ఆపలేరు. దేవుని సైన్యాన్ని ఎవడు తిరస్కరించలేడు. ఎవడన్నా తిరస్కరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శత్రువును నేలపడేస్తున్నాడు. ఎలాగా? నీ ఊహలో లేని కర్ర, నీ ఊహలో లేని బాణము, నీ ఊహలో లేని రాయి.
ఆమేన్. దావీదు వెళ్ళాడా, ఆ రాయిని తీసుకున్నాడా, ఆ ఒడిశలు దాన్ని ఏమంటారు, చెక్కములో పెట్టి, అదే ఉంది, చెక్కములో పెట్టాను, 5 రాళ్ళు తీసి చెక్కములో పెట్టాడు. కానీ ఇప్పుడు శత్రువు ఎదురుకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు అవి? ఒక సంచిలో నుంచి రాయి తీసి, అభిషేకించబడిన ఒక రాయిని తీసి, హల్లెలూయా, అది అప్పటి వరకు దేవుని యొక్క వాక్యములు అభిషేకించబడింది. ఇప్పుడు సామాన్యమైన రాయి కాదది, దేవుని ప్రజలను, శత్రువులను ఓడించడానికి, నశింప చేయడానికి ప్రవక్త చెప్తున్నాడు, దేవుని గురి కలిగిన రాయి. ఆమేన్. శత్రువుని ఎక్కడ కొట్టాలో, ఎక్కడ గురిలో కొట్టాలో దేవుడికి తెలుసంట. దేవుడంట ఆ రాయిని గురిగల రాయిగా మార్చాడంట. ఆమేన్, ఆమేన్. ఆ రాయి తీయబడటానికి ముందుగా అది అభిషేకించబడింది. మోషే ఐగుప్తు వచ్చి ఆ కర్రను ఉపయోగించడానికి ముందుగా ఆ కర్రను పట్టుకునే చేతిని దేవుడు మొదట అభిషేకించాడు. రాజు యొక్క బాణము, అది రక్షణ బాణము మారటానికి ముందుగా ప్రవక్త యొక్క చెయ్యి రాజు చేతి మీద వెయ్యబడి అభిషేకించాడు. అర్థమవుతుంది మీకు ఆ కోణము? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చేశాడు ఆయన? అన్నాడు, దావీదు వచ్చాడు, ఆ సంచిలో నుంచి తన చేతిలోకి రాయిని తీసుకున్నాడు, ఒడిశలో పెట్టాడు, విసిరాడు, ఆ ఫిలిష్తీయుల నుదుటి గురి. ఆమేన్. ఆ రాయి వారి నుదుట సొచ్చినందున వాడు నేలన బోర్లా పడెను. శత్రువును పడగొట్టిన రాయి దేవుని గురి గల రాయి. అది సామాన్యమైందేగా, కర్ర సామాన్యమైందేనా? ఇంకా బాణము. ఒక మాట చెప్తాను, ఒక వాక్యం చూపించి నేను ముగింపులోకి వెళ్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. ఇప్పుడు చూడండి, సిలువ బాణము, నీ జయాన్ని ఎవడు ఆపలేడు, దాని కొరకు దేవుడు బాణాన్ని ఉపయోగించాడు. రెండవది, నీ విడుదలను ఎవరు ఆపలేరు, దాని కొరకు దేవుడు కర్రను ఉపయోగించాడు. ఆమేన్. నీ శత్రువుని ఎదుట నిలబడకుండా, నిన్ను తిరస్కరించకుండా ఎవడు భూమి మీద ఆ శత్రువును పడగొట్టడానికి దేవుడు రాయిని వాడాడు. ఇప్పుడు నీ రక్షణను ఎవరు ఆపలేరు. ఇది చివరిది. నీ రక్షణను ఎలా, హౌ? నీ రక్షణను ఆ పై 3 నమ్మితే నువ్వు ఇది కూడా నమ్మాలి. నేను వాక్యంలో ఉన్నది చెప్తున్నా, వేరే చెప్పట్లేదండి. నిజంగా నువ్వు నమ్మితే ఏంటది చూస్తే నాకెళ్ళి చూడండి, ఇంకా అక్కడ ఏం లేదు, ఒక వాక్యమే, 1:18 అయిపోయింది. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. అది కూడా ప్రకృతిలో నుంచి తీయబడిందే. దాని సిలువగా, చెక్క సిలువగా తయారు చేయబడింది. రోమీయుల మధ్య ఉన్నప్పుడు అది ఒక చెక్క సిలువ. ఆమేన్. ఇప్పుడు ఆ చెక్క సిలువ ఎవరి మీదకి వచ్చిందంటే యేసయ్య మీదకి వచ్చింది. ఆమేన్. నిజముగా బైబిల్ ఏం చెబుతుంది? సిలువ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అనబడును. సిలువ అంటే శాపం. అది చెక్కలా కనబడిద్ది వాళ్ళకి, అది శాపగ్రస్తమైందిగా కనబడిద్ది వాళ్ళకి. ఆమేన్. లేకపోతే దీని మీద మరణిస్తాడు, ఇది ఎక్కినోడు మరణిస్తాడు అన్నట్లుగా కనబడిద్ది. కానీ అక్కడ ఆ సిలువ మీద వేలాడిన వాడు ఎవరు? జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సమస్తమునకు సృష్టికర్త అయిన దేవుడు, నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వేలాడుతుంటే ఆయన శరీరములో ఉన్న రక్తము శాపగ్రస్తమైన శిలువ మీద పడగానే, ఆయన తలలో ఉన్న పరిశుద్ధ రక్తము ఆ యొక్క శాపగ్రస్తమైన ఆ శిలువను తడపగానే శిలువ మీద ఉన్న శాపం అంతా పోయింది. ఆమేన్. ఇప్పుడు భూమి మీద ఎవడైతే రక్షించబడాలనుకుంటున్నాడు, అది మొదట ఒక పచ్చిపురానే, తర్వాత అది శిలువగా శాపగ్రస్తమైన వస్తువుగా మార్చబడింది. కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని తాకటం ప్రారంభించాడు, ఆయన రక్తము దాన్ని తాకటం ప్రారంభమైందో, ఈ భూమి మీద ఎవడైతే ఈ రోజున నాకు రక్షణ కావాలి అని అనుకుంటాడే, రక్షణ కావాలి అని అనుకుంటాడే, బైబిల్ ఏం చెబుతుంది? అది సిలువ కాదు, కల్వరి సిలువ. అది మామూలు సిలువ కాదు, అది కల్వరి సిలువ. ఎవడైతే దాన్ని మామూలు సిలువగా చూస్తాడో అది వాడికి నశింపచేసే సిలువగా కనబడిద్ది. కానీ నేను రక్షించబడాలి అని అనుకున్న వాడికి దేవుని శక్తిగా కనబడిద్దది. అది ఒక విమోచనగా కనబడిద్ది. నా రక్షణ సిలువ. ఎక్కడికి వెళ్ళినా యేసు రక్తమే చేయమనుకుంటాడు, పండుకునేటప్పుడు యేసు రక్తమే చేయమనుకుంటాడు, ప్రార్థన చేయి లగ్గానే యేసు రక్తమే చేయమనుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తినిచ్చే సిలువగా దేవుడు దాన్ని మార్చడం ప్రారంభించాడు. బాణము సామాన్యమైంది, కర్ర సామాన్యమైంది, రాయి సామాన్యమైంది, పశ్చిమరాను కూడా సామాన్యమైంది. కానీ దేవుడు నీ విడుదల ఆపట్లేదు, నీ విజయాన్ని ఆపట్లేదు, నీ యొక్క విమోచన ఆపట్లేదు, నీ శత్రువు మీద నిన్ను ఓడిపోనివ్వటం లేదు. చివరికి నిన్ను రక్షించబడకుండా ఆపగలిగింది ఏదీ లేకుండా ఆయన సిలువను తీసుకొచ్చి ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు ఆ మొదటి భాగము మనం దేవునికి ఇవ్వగలిగితే, దావీదేం చేశాడు? ఆ మొదటి యుద్ధాన్ని దేవునికి ఇచ్చాడు. ఆమేన్. రాజు ఏం చేశాడు? ఆ మొదటి బాణాన్ని దేవుని మార్గంలో ప్రయోగించాడు. మోషే తన మొదటి ప్రయోగాన్ని దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర చేయగలిగాడు. తర్వాత మోషే ఎక్కడ కర్ర పట్టుకుంటే అక్కడ అద్భుతాలు జరిగాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలంటే నీ యుద్ధాన్ని దేవునికి అప్పగించు, నీ సమస్యను దేవునికి అప్పగించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క మార్గములో, నేను అదే చెబుతా, నువ్వు దేవుని మార్గములో ఉపయోగించు. అది ఉద్యోగం పనైనా, లేకపోతే వివాహం పనైనా, లేకపోతే ఇంకొక పని అయినా, వ్యవసాయం ప్రారంభించావా, ఆ మొదటి పని అయినా దేవునికి అప్పగించు. మిగిలినంతా దేవుడిని నడిపిస్తాడు. మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే ఆ మొదటి దేవుని మార్గంలోకి వెళ్ళకుండా మన ఇష్టమైన మార్గంలోకి వచ్చి మనం ఓడిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీలో విశ్వాసము గనుక నింపబడితే అది సామాన్యమైన బాణము కాదు, దేవుని విమోచన బాణము. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసముతో దానిని ఉపయోగించగలిగితే, నీ విశ్వాసాన్ని దేవుని మార్గములో వాడగలిగితే, అది ఒక సామాన్యమైన రాయే కానీ దేవుని గురిగల రాయి. అది సామాన్యమైన కర్రే. దేవుడు అన్నాడు, దీన్ని బట్టి నిన్ను పంపిన దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నిన్ను పంపాడని ఈ కర్రను బట్టి ఇశ్రాయేలీలు నమ్ముతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఎలా నమ్మాలంటే, మన కొరకు పంపబడ్డాడు, ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. నిజముగా మన కొరకు పంపబడిన రక్షకుడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. నిజంగా ఆయన రక్షకుడు. సమూయేలును చూసి అన్నాడు, నాథా, నాథా, తండ్రి. పిల్లోడిని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు? 112, 120 సంవత్సరాల ముసలోడు, తండ్రి. అందుకేనన్నా దేవుడు నీకు జయం ఇచ్చేటప్పుడు సమూయేలు దగ్గరికి పెద్ద అవతారంతో రాల దేవుడు, చిన్న పిల్లవాడు. నీ దర్శనానికి జవాబు, నీ కళకు జవాబు, నీకివ్వబడిన పిలుపు కూడా జవాబు. అది ఆమేన్.
దేవుడు ఎప్పుడు సామాన్యతలో ఉంటాడు. నువ్వు ఆ సామాన్యతను ఒకవేళ నువ్వు త్రోసివేస్తే, ఇక్కడున్న వాళ్ళందరూ చెబుతున్నా, మీ జీవితంలో మీరు జయించరు. కానీ దేవుడు నీకు పంపిన ఆ మార్గమును నువ్వు పట్టుకోగలిగితే, ఆ మొదటి అడుగు దేవుడు నీకు జయమిచ్చినప్పుడు మిగిలిన అడుగులన్నీ జయము నీదే. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా మోకరించగలిగి